14,000 రూపాయలకి పెంచారు. 12,000 మంది కాస్త సుమారుగా ఓ 38,000 మంది 40,000 మంది దగ్గరికి చేరింది. అప్పుడు అది ఎన్నికల ఇయర్లో. అది ఈ గమ్మత్తు ఏంటంటే ఈ 2,000 రూపాయలు కానీ ఈ 4,000 రూపాయలు కానీ ఎవరికైనా పడినట్టు ఎవరు కూడా పెద్దగా ఫీల్ అయ్యేవారు కాదు. ఎవరికి వచ్చిందో ఎవరికి రాలేదో, వచ్చిందో లేదో కూడా ఎవరు చెప్పలేకపోయేవారు. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చి ఎన్యూమరేషన్ దగ్గర నుండి ఎండ్ బెనిఫిషరీకి 10,000 రూపాయలని ఆ రోజు మనం హామీ ఇచ్చాం. ఎన్యూమరేషన్ దగ్గర నుంచి ఎండ్ బెనిఫిషరీ వరకు శాచ్యురేషన్ పద్ధతిలో చేస్తాము అని చెప్పి మనం మొదలుపెట్టాం. 19-20 వచ్చేసరికల్లా 1,19,000, 1,25,000, 1,30,000 ఇయర్ వైజ్ ఆన్ అన్ యావరేజ్ ఒక 5,000, 10,000 అటు ఇటుగా మారుతూ ఎవ్రీ ఇయర్ 1,20,000 నుంచి 1,30,000 మధ్యలో 10,000 రూపాయల చొప్పున ప్రతి మత్స్యకార కుటుంబానికి టంచనగా వేట నిషేధ సమయంలోనే డిపాజిట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇంత గొప్పగా చెప్తారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ పితామహుడు నేను, ఐటీ వ్యవస్థాపకుడు నేను, ఐటీ ఫౌండర్ నేను. మరి మీకు ఎప్పుడు కూడా నేరుగా ఇలాగ డీబీటీ పద్ధతిలో వేయాలి అన్నటువంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా చంద్రబాబు గారికి? ఎప్పుడైనా వచ్చిందా? మనకి ఎప్పుడు అలాంటి ఆలోచన రాదు. ఎందుచేతంటే డీబీటీ పద్ధతులు లాంటివి ఏమన్నా పెట్టుకుంటే వాళ్ళ పార్టీ వ్యక్తులు లేకపోతే వాళ్ళ కార్యకర్తలు కమిషన్లను దండుకోవడానికి వీలు కాదు. కాబట్టి అలాంటి పద్ధతులు ఆయన ఎప్పుడు కూడా అవలంబించాల. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ తగ్గించాలని, బెనిఫిషియరీ అనేటటువంటి వ్యక్తికి నేరుగా లబ్ధి చేకూర్చాలని ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అన్నటువంటి విధానాన్ని తీసుకొని వచ్చారు. ఈరోజు ఎవరు కూడా దాని నుంచి వెనక్కి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి సార్. మీరు ఎన్నికల హామీ చెప్పారు, మీరు 10,000 నుంచి 20,000 చేస్తామని. సంతోషం, గెలిచారు కాబట్టి 20,000 ఇవ్వాల్సిందే. మరి 1 ఇయర్ ఎగ్గొట్టారు కదా. 24-25 సంవత్సరానికి ఇవ్వాల్సినటువంటి మత్స్యకార భరోసా, మీ మాటలో చెప్పాలి అంటే మత్స్యకార సేవలు మీరు వేశారా? ప్రతి మత్స్యకారుడికి మా లెక్క ప్రకారం చెప్తే 10,000 రూపాయలు మీరు బాకీ ఉన్నారు. ఇంకా మీ లెక్క ప్రకారం మాట్లాడాలి అంటే 20,000 రూపాయలు ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా బాకీ ఉన్నారని సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి నేను మనవి చేయదలుచుకున్నాను. ఇప్పటికీ ప్రతి మత్స్యకారుడి మనసులో ఇది ఉంది, ఈ ప్రభుత్వం మనల్ని మోసం చేసింది, ఈ ప్రభుత్వం మనకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇంకా ఇవ్వకుండా గొప్పాలు చెప్పుకుంటుంది అన్నటువంటి భావన ప్రతి మత్స్యకార కుటుంబంలో ఉంది అన్న విషయాన్ని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. మరి డీజిల్ సబ్సిడీ గురించి మాట్లాడుతున్నారు. డీజిల్ సబ్సిడీ ఈ విషయాలన్నీ ఈరోజు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డీజిల్ సబ్సిడీ గురించి కూడా అనేకమైనటువంటి అబద్ధాలు ఆడున్నారు. మీ హయాంలో డీజిల్ సబ్సిడీ లీటర్కి 6 రూపాయలు సబ్సిడీ ఇస్తాము అనుకుని అన్నారు. అచ్చెన్నాయుడు గారు మీ దగ్గర రికార్డ్స్ ఉంటాయి, మీ సెక్రటరీకో మీ ఫిషరీస్ కమిషనర్కో ఒకసారి అడగండి, నిజంగా ఎంతమందికి మీరు డీజిల్ సబ్సిడీ ఇచ్చారు? ఏ ఒక్క మత్స్యకారుడికైనా, ఏ ఒక్క బోటుకైనా సరే సకాలంలో 14-19 సమయంలో ఎప్పుడైనా కానీ మీరు డీజిల్ సబ్సిడీ ఇవ్వగలిగారా అని నేను అడుగుతా ఉన్నాను. లేదే. బ్యాక్ ఎండ్ సబ్సిడీ అన్నారు మీరు. బ్యాక్ ఎండ్ సబ్సిడీ అంటే ఏంటి? మత్స్యకారుడు వెళ్ళి పెట్రోల్ బంక్ దగ్గర తనకు కావాల్సినటువంటి డీజిల్ తెచ్చుకుంటే మీరు ఎన్ని లీటర్లు నిర్దేశించినారో దానికి సంబంధించినటువంటి సబ్సిడీ తరువాత మీ అకౌంట్లో డిపాజిట్ చేస్తాము లీటర్కి 6 రూపాయలు చొప్పున అని చెప్పి మీరు చెప్పారు. ఎంతమంది మత్స్యకారులకు వేశారు మీరు?
ఎప్పుడు వేశారు మీరు? ఎవరికైనా వేశారా అని అడుగుతున్నాను నేను. మీరు పెట్టినటువంటి బకాయిలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళందరికీ కూడా బకాయిలను క్లియర్ చేశాం. మేము క్లియర్ చేశాం. మరి ఈ బ్యాక్ అండ్ సబ్సిడీలు అన్నటువంటి దుకాణాలు ఉండకూడదని, మత్స్యకారుడికి నేరుగా లబ్ధి జరగాలని ఫ్రంట్ అండ్ సబ్సిడీ కింద హెచ్ఎస్డి ఆయిల్ సబ్సిడీ ఇచ్చాం మనం. అంటే వాడికి ముందస్తుగానే ఒక కార్డు ఇచ్చాం. ఆ కార్డు తీసుకొని పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి మోటరైజ్డ్ బోట్ అయితే 300 లీటర్ల నెలకి, మెకనైజ్డ్ బోట్ అయితే 3000 లీటర్ల నెలకి, డీజిల్ కొట్టించుకున్నప్పుడే లీటర్ పైన సబ్సిడీ అంటే 300 లీటర్లకు సంబంధించినటువంటి సబ్సిడీ అక్కడికక్కడే తగ్గించి డీజిల్ కొట్టేటటువంటి పరిస్థితి ఉండేదని సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను నేను. ఫ్రంట్ అండ్ సబ్సిడీ ఎక్కడా కూడా లీటర్కు 9 రూపాయలు చొప్పున, ఎక్కడా కూడా మీరు కొట్టించుకున్నప్పుడే 9 రూపాయలు తగ్గించి పెట్రోల్ బంక్ వాళ్ళు డీజిల్ ఇచ్చేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మీకెప్పుడు వచ్చింది అలాంటి ఆలోచన? ఎంతసేపు దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం తప్ప. డిపిటి విధానం మీద దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం. ఇది ఎప్పుడైనా ఒక్క మత్స్యకారుడికి ఫ్రంట్ అండ్ సబ్సిడీ ఇచ్చారా నేను అడుగుతున్నాను. లేదే. మేమొచ్చి మీ బకాయిలు క్లియర్ చేసి ప్రతి మత్స్యకారుడికి డీజిల్ కొనుక్కున్న దగ్గరే 9 రూపాయలు తగ్గించి ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. చచ్చినట్టు మీరు దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. ఇదేదో పెద్ద మీ ఘనతలాగా మాట్లాడద్దు. మీరు పొరపాటున ఎవరైనా మత్స్యకారుడు సముద్రంలో మరణిస్తే 10 లక్షల ఎక్స్గ్రేషియా చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలే. ఇన్ని ఆలోచనలు ఎలా వచ్చాయి అంటే పాదయాత్ర చేయటం వల్ల. నెల్లూరు నుండి ఇచ్చాపురం వరకు ఉన్నటువంటి తీర ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు ప్రతి మత్స్యకారుడు వెళ్ళి ఆయనకున్నటువంటి కష్టం, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ ఇక్కట్లు, వాళ్ళ వలసలు, జీవన విధానాలు, జీవన ప్రమాణాల గురించి నాయకుడి నోటీసులో పెట్టడం వల్ల ఆయనకు వచ్చినటువంటి ఆలోచన. ఇదిగో మన రోజు వచ్చిన రోజు ఈ మాదిరి చేస్తామని చెప్పి చేసి చూపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఎప్పుడు వచ్చినాయి ఇలాంటి ఆలోచనలన్నీ? కాబట్టి ఇకపోతే ఈరోజు కార్యక్రమం అశాంతం కూడా నేను చూశాను. చంద్రబాబు గారికి చెప్పుకోవడానికి ఎప్పుడు ఏ మీటింగ్లో కూడా ఉండదు. మన శ్రీకాకుళం నర్సనపేట వచ్చినప్పుడు మీటింగ్ అయినా అంతే, ఈరోజు కావలిలో మీటింగ్ అయినా అంతే. అని చెప్పుకోవడానికి ఏముండదు. మొదలుపెట్టి జగన్నామస్మరణ మొదలుపెట్టేస్తారు. ఇంకా జగన్నామస్మరణ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడకపోతే మరి వాళ్ళకి మీటింగ్లో ఏముండదు. ఇంకా చేసేది చెప్పుకోలేక పరిపాలనలో వైఫల్యాలను కప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పనిగా పెట్టుకోవడం అన్నదే చంద్రబాబు గారి మీటింగ్ సారాంశం. లేకపోతే ఒక సమయం, ఒక సందర్భం ఏ రోజన్నా మీరు ఆలోచిస్తున్నారా? దావోస్ వెళ్తారు, అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ మాట్లాడతారు. ఏదో తిరుమల వెంకన్న స్వామి దగ్గరికి వెళ్తారు, అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ మాట్లాడతారు. కనకదుర్గమ్మ పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్తారు, అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ మాట్లాడతారు. సింహాద్రప్పని దర్శనానికి వస్తారు, అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ మాట్లాడతారు. ఓ ప్రైవేట్ ఇండస్ట్రీ ఇనాగ్రేషన్కి వెళ్తారు, అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే మాట్లాడుతూ ఒక సమయం సందర్భం లేనటువంటి మాటలు ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఉంది అంటే వాళ్ళ పరిపాలనలో ఉన్నటువంటి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం. నోరెత్తితే గొడ్డల పార్టీ అని మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి గొడ్డల వేటు ఈ తెలుగుదేశం పార్టీ అండ్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ మనం చేయదలుచుకున్నాను. నేను ఈ రాష్ట్రానికే గొడ్డలు వేటు. మీరు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యాలన్నింటినీ కూడా కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం ఇది.
అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడైనా ఫీజు రింబర్స్మెంట్ గురించి ఆలోచన చేస్తున్నారా? ఎంతమంది పేద పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఫీజు రింబర్స్మెంట్ రాక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఎవరికైనా ఈ రాష్ట్రంలో పడుతుందా అని నేను అడుగుతున్నాను. ఆడబిడ్డనిది నీకు 15,000 నీకు 15,000 అని చెప్పి ఊరంతా ఇంటింటికి తిరిగి చెప్పారు. నీకు 1,500 నీకు 1,500 ఏమి ఎక్కడుంది ఆడబిడ్డనిది? ఎవరన్నా దీని గురించి ఆలోచన చేస్తున్నారా ఈ ప్రభుత్వంలో? నేను అడుగుతా ఉన్నాను. రైతులకు పంటల బీమా ఏమైందని అడుగుతున్నాను ఈరోజు ఈ రాష్ట్రంలో. ఆరోగ్యశ్రీ స్థితిగతులు ఎలా ఉన్నాయని అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో. బేసిక్ నీడ్స్ ఇవన్నీ కూడా. స్కూల్స్ దాతలు ఇస్తే బాగు చేస్తామనుకుని చెప్పి మీరు ఇప్పుడు మన జీవో ఇచ్చినారు అంటే ఇంక వాటికి కూడా తాళాలు వేసేస్తారు. ఇంకా ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఇంత విధ్వంసం జరుగుతుంది. ఇసుక, మట్టి, గ్రావెల్ దేన్ని పడితే దాన్ని ఇష్టానుసారం దోచేసేటటువంటి పరిస్థితి. సహజ వనరుల దోపిడీ ఈ రాష్ట్రంలో జరిగినంతగా దేశంలో ఎక్కడా జరగదని ఈ సందర్భంగా ప్రజల దృష్టికి నేను తీసుకెళ్ళదలుచుకున్నాను. ఇవేవి కూడా చర్చించకూడదు, ఇవేవి కూడా మాట్లాడరు మీరు. జువ్వలదినెల్లి హార్బర్ గురించి మాట్లాడేటటువంటి సాహసం నాకు అర్థం కాదు. మీ జన్మకి, మీ 4వ ముఖ్యమంత్రి టెన్యూర్లో మీ జన్మకి ఒక్కటంటే ఒక్క హార్బర్కి కానీ ఒక పోర్టుకు కానీ శంకుస్థాపన కానీ ప్రారంభం కానీ చేశారని నేను అడుగుతా ఉన్నాను. ఒక మత్స్యకారుడిగా అడుగుతా ఉన్నాను. మత్స్యశాఖ మంత్రిగా కాదు, మాజీ మత్స్యశాఖ మంత్రిగా కాదు, ఒక మత్స్యకారుడిగా అడుగుతా ఉన్నాను నేను. ఏది? ఇదిగో పలానా ఎఫ్ఎల్సి నేను శంకుస్థాపన చేశాను, పలానా హార్బర్ నేను మంజూరు చేశాను, పలానా పోర్టు నేను మంజూరు చేశానని గుండెల మీద చేసుకొని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. ఆ మాటకు వస్తే ఏ తెలుగుదేశం పార్టీ నాయకులైనా చెప్పండి అని ఛాలెంజ్ విసురుతూ ఉన్నాను నేను. లేదు కదా. గొప్ప గొప్ప మాటలు. సుదీర్ఘమైన తీర ప్రాంతం మనది. తీర ప్రాంతం కూడా మీరే సృష్టించారా? చెప్పండి. అది కూడా తీర ప్రాంతం కూడా మీరే సృష్టించారా? సన్ రైజింగ్ స్టేట్ మనది అంటే మీ వల్లే సూర్యుడు ఉదయిస్తున్నాడు ఇక్కడ? లేదు కదా. ఇంత లెంగ్దీ కోస్ట్ లైను, దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మరి మీరేం చేశారు? మీరు గత 3 సార్లు ముఖ్యమంత్రి సమయంలో ఇది 4వ ముఖ్యమంత్రిగా. వాట్ ఈజ్ యువర్ కంట్రిబ్యూషన్ టు దిస్ ఎంటైర్ లెంగ్త్ ఆఫ్ కోస్ట్? ఇతర రాష్ట్రాలు, గుజరాత్ మన ముందుకు వెళ్ళిపోయింది, మహారాష్ట్ర మన ముందుకు వెళ్ళిపోయింది, కర్ణాటక మనకంటే ముందుకు వెళ్ళిపోయింది, కేరళ వెళ్ళిపోయింది, తమిళనాడు వెళ్ళిపోయింది, ఈవెన్ ఒరిస్సా has gone far beyond Andhra Pradesh in coastline infrastructure. ఏముంది మీ హయాంలో చెప్పుకోవడానికి? అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మన స్ట్రెంగ్త్స్ని గుర్తించి, మన బలాల్ని గుర్తించి 4 పోర్టులు, 10 హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మంజూరు చేయించి నిర్మాణాలు మొదలుపెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు. 4 పోర్టులు, మూలపేట పోర్టు, కాకినాడ SEZ పోర్టు, మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు, పేరుతో సహా చెప్తున్నాండి. మీరు చెప్పండి, ఇదిగో చంద్రబాబు గారి హయాంలో పలానా పోర్టు నిర్మాణం మొదలుపెట్టామని చెప్పండి. ఎవరు చెప్పడే? ఆ మాట చెప్పరు. భజన చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి ప్రదాత, విజనరీ కాదు, విషనరీ. విషం ఈ రాష్ట్రానికి. గొడ్డలి వేటు ఈ రాష్ట్రానికి. విషనరీ అని ఇంత 1000 కిలోమీటర్ల పైబడి తీర ప్రాంతం ఉంటే మీరు చేసింది ఏంటి? 10 హార్బర్లు ఇచ్చాము. 10 నువ్వులరే మంచినపేట వద్దా, బుడగట్లపాలెం వద్దా, పూడిమడక వద్దా, కాకినాడ వద్దా, బియ్యపు తిప్ప వద్దా, మచిలీపట్నం వద్దా,
నిజాంపట్నం వద్ద, కొత్తపట్నం వద్ద, వాడరే వద్ద ఇలాగా 10 దగ్గరలో హార్బర్లు ఇచ్చామని. ప్రతి జిల్లాలో కూడా హార్బర్ ఉండాలని టక్క 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 చెప్పగలను నేను. చెప్పగలరా మీరు ఎవరైనా? ఎన్నెన్నిసార్లు మాకు ఢిల్లీ పంపించారు వీటి మంజూరు కోసమని, ఎన్నెన్నిసార్లు దీని మీద రివ్యూ తీసుకున్నారు, నిర్మాణాలు మొదలైనయా లేదా అని చెప్పి. అది జగన్మోహన్ రెడ్డి గారు. ఏది మేము మొదలుపెట్టినటువంటి నిర్మాణాలను ఆపేసినటువంటి ఘనత మీది. మొన్న శ్రీకాకుళం వచ్చారు, బుడగట్లపాలెం హార్బర్ ఆపేమని చెప్పారు మీరు. మచిలీపట్నం హార్బర్ పనులు ఆపేశారు. ఉప్పాడ, కాకినాడ ద్వారా హార్బర్ పనులు ఆపేశారు మీరు. జువ్వలదిన్నే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి జాతికి అంకితం చేసినా సరే ఈ 2 ఏళ్ళు ఎవరిని అటువైపు వెళ్ళనివ్వకుండా ఆపేశారు మీరు. ఎందుకంటే దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేశారు ఆల్రెడీ, సాగర్ డిఫెన్స్ అని వాళ్ళకి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హార్బర్లు అన్నింటినీ కూడా అలాగే తగలబెట్టేయడానికి మీరు ఆలోచన చేస్తున్నారు. మీరు ఏపీఎంబీ వెబ్సైట్లో మీరు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. మీరు O&M కింద వీటన్నిటిని ఇచ్చేస్తాం, ఎవరికి కావాలో తీసుకోండి అనుకొని చెప్పేసి. ఈ రాష్ట్రంలో ఒక హార్బర్ కానీ ఒక పోర్ట్ కానీ ప్రభుత్వాధీనంలో ఉండకూడదు, వాటన్నిటిని కూడా అమ్మేసి ఆ డబ్బులు చేసుకోవాలన్నటువంటి ఆలోచన తప్ప మత్స్యకారుల అభివృద్ధి ఏనాడు కూడా చంద్రబాబు గారి హయాంలో లేదు, జరగలేదు అని చెప్పి సందర్భంగా నేనైతే ప్రజలందరి దృష్టికి తీసుకుని రాదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు జువ్వలదిన్ని వచ్చి మీటింగ్ పెట్టారు కాబట్టి ప్రభుత్వం కూసాలు కదిలినాయి. లేకపోతే ఈ టైంకి ధారాదత్తం అయిపోయి ఇతర హార్బర్లు కూడా. ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు గారు, అచ్చెన్నాయుడు గారు మత్స్యశాఖ మంత్రిగా మత్స్యకారులకు చెందాల్సినటువంటి హార్బర్లు పొరపాటును కానీ మీరు ప్రైవేట్ వ్యక్తులకు కానీ అప్పచెప్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులు తీవ్రంగా ఉద్యమం బాట పట్టి రాష్ట్రమే రణరంగం అయిపోయేటటువంటి పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికైతే నేను హెచ్చరించదలుచుకున్నాను. ఇంకాస్త ఎవరైనా అడుగు ముందుకేసి హార్బర్లు స్వాధీనం చేసుకోవడానికి కానీ ముందుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఆ హార్బర్లన్నింటినీ కూడా మత్స్యకారులకు అంకితం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేనైతే ఈ ప్రభుత్వానికి హెచ్చరించదలుచుకున్నాను. నేను ఏమిటి అన్యాయం? అమ్మకమేనా ఈ ప్రభుత్వ విధానం? ప్రభుత్వ ఆస్తుల్ని తెగనమ్మటమేనా ఈ ప్రభుత్వ విధానం? దేన్ని విడిచిపెడుతున్నారు మీరు? హార్బర్లు అమ్ముతున్నారు, పోర్టులు అమ్ముతున్నారు, మెడికల్ కాలేజీలు అమ్ముతున్నారు, రోడ్లు అమ్ముతున్నారు, ఇరిగేషన్ ప్రాజెక్టులు అమ్ముతున్నారు, టూరిజం ప్రాజెక్టులు అమ్ముతున్నారు, భూముల్ని అప్పనంగా అమ్మేస్తూ ఉన్నారు ఇష్టానుసారం రూపాయికి 99 పైసలకి అని చెప్పి. ఏం మిగిలిస్తున్నారు ఈ రాష్ట్రానికి? రాబోయే తరాలకి ఏం మిగిలిస్తున్నారు మీరు? ఇంత దౌర్భాగ్యమైనటువంటి విధానం ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అని నేను అడుగుతున్నాను. లేదే. ఈ వైఫల్యాలన్నిటినీ కప్పిపుచ్చడానికి చంద్రబాబు గారు ఎంచుకున్నటువంటి మార్గం ఏదయ్యా అంటే, సందర్భం ఏదైనా సరే, మీటింగ్ ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆడిపోసుకోవడం ఆయన విధానంగా ముందుకెళ్తా ఉన్నారు. ప్రజల్లో ఇవేవి చర్చ జరగకూడదని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధ్వంసం సృష్టించిందని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఏది విధ్వంసం అని అడుగుతున్నాను నేను. ఏది విధ్వంసం అని అడుగుతున్నాను నేను. కొన్ని మత్స్యకారుల సేవలు అన్నారు కదా, మత్స్యకారులకు సంబంధించి ఏది విధ్వంసమో మాట్లాడుకుందాం మనం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది లక్షలాది మంది మత్స్యకారులు డీప్ సీ ఫిషింగ్ చేయలేక, జీవన ప్రమాణాలు పెరక్క, ఈ రాష్ట్రంలో చేపల వేట చేయడానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు లేక ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వలసలు వెళ్ళిపోయి అక్కడ కూడా చేపల వేట చేస్తూ దశాబ్దాలుగా జీవించడం విధ్వంసమా? లేక ఒకే ఒక గవర్నమెంట్ టెన్యూర్లో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మత్స్యకారుడు కూడా ఇక్కడే వేట చేయాలని చెప్పి ఆలోచన చేసి 10 హార్బర్లు 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మంజూరు చేసి రాబోయే తరాలు ఇక్కడే గౌరవంగా జీవనం సాగించాలని ఆలోచన చేయటం విధ్వంసమా అని నేను అడుగుతా ఉన్నాను.
తనకు అవకాశం వచ్చినప్పుడు మత్స్యకారుల మౌలిక సదుపాయాల్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం విధ్వంసమా, లేకపోతే ఇవి మత్స్యకారులకే చెందాలి అని చెప్పి మత్స్యకారులకి అంకితం చేయటం విధ్వంసమా అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాం. ఏది విధ్వంసం? మాట్లాడితే 5 ఏళ్ళు విధ్వంసం చేశారు, వాడు రిపేర్ చేయడానికి ఎంత సమయం పట్టింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. 5 ఏళ్ల కాలంలో 3,33,000 కోట్లు అప్పులు చేసి ఆర్థిక పొదుపు పాటించి దేశంలోనే అత్యధికమైనటువంటి గ్రోత్ రేట్ రికార్డ్ చేయటం విధ్వంసమా, లేకపోతే 2 ఏళ్ళు తిరగకుండానే 3,65,000 కోట్లు అప్పులు చేసి గ్రోత్ రేట్లో ఎక్కడున్నామో తెలియనటువంటి పరిస్థితి తీసుకురావటం విధ్వంసమా అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్న ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాను నేను. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం నుంచి విధ్వంస పదం వైపు విజయవంతంగా తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు గారి అసమర్థ, అవినీతి, చేతకాని విధానాల్ని గమనించాలని ప్రజలందరినీ కోరుతా ఉన్నాను నేను. నేటి కార్యక్రమం, ఈ మత్స్యకార సేవలను కార్యక్రమాన్ని చూస్తే నాకు ఒకటి అర్థమైంది. చంద్రబాబు గారిలో భయం మొదలైంది, చంద్రబాబు గారిలో వణుకు మొదలైంది. ఎందుచేతంటే చాలా గొప్పలుగా చెప్పుకొని నారా లోకేష్ గారు నెల్లూరు వెళ్ళి శంకుస్థాపన చేసి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు, ఆ మత్స్యకారులో ఉన్నటువంటి ఆ చలనం, ఆ చైతన్యం చూసి ఎలాగైనా సరే మళ్ళీ నెల్లూరు వెళ్ళి మన బాధ ఏదో మనం చెప్పుకోవాలని చెప్పి చంద్రబాబు గారి తాపత్రయం చాలా స్పష్టంగా గత 4 రోజుల నుంచి కనిపిస్తూ ఉంది. శ్రీకాకుళం జిల్లాలో పెడతానన్న మహానాడు తీసుకెళ్లి నెల్లూరు జిల్లాలో పెట్టడానికి ప్రయత్నం చేశారు. వణుకు మొదలైనట్టే కదా. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఒక అడుగేసి ఒక పిలిపిస్తే దానికి భయపడి మీరు అదే నెల్లూరు జిల్లాలో మహానాడు పెట్టుకొని ఏదో రిపేర్ చేసుకుందామని ఆలోచన చేశారు. దేవతలు కూడా సహకరించట్లేదు మీకు. వ్యతిరేక పవనాలు మొదలైనాయి కాబట్టి, అన్ని డైరెక్షన్స్ నుంచి కూడా వ్యతిరేక పవనాలు మొదలైనాయి కాబట్టి సహకారం రాదు మీకు. చచ్చినట్టు చివరికి వర్చువల్గా పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది మీకు. ఏదో ఒక వంక ఇప్పుడు మత్స్యకార సేవలు అనుకొని చెప్పి వెళ్ళారు మీరు. అరోజు చూసారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మత్స్యకారులో ఉన్నటువంటి ఆ ఉత్సాహం ఈరోజు ఉందా? ఎక్కడైనా ఉందా? అక్కడికి వచ్చినటువంటి వ్యక్తుల్లో అయినా ఉందా? కనీసం మీలో అయినా ఉత్సాహం ఉందా నేను అడుగుతా ఉన్నా. దాన్నే భయం అంటాం మనం, దాన్నే వణుకంటాం మనం. చాలా స్పష్టంగా అది టీవీలో కనిపిస్తుంది. అది నెల్లూరు జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా మత్స్యకారులు ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి నాయకులకి ఖచ్చితంగా బుద్ధి చెప్పేటటువంటి రోజు దగ్గరలోనే ఉందని సందర్భంగా నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో మత్స్యకారులందరూ ఎదురు చూశారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తారేమో ఈ హార్బర్ల మీద, ప్రైవేటీకరణ ఆపేస్తాము లేకపోతే ప్రైవేటీకరణ చేయమని ఏదైనా ప్రకటన చేస్తారేమో అన్నటువంటి ఆశతో ఎదురు చూసాం ఈరోజు మత్స్యకారులు. మీరు ఆ ప్రకటన చేయలేదు సరికదా, ఫేక్ ప్రచారాలు నమ్మొద్దు అని చెప్పారు. ఏది ఫేక్? మీ మాటలు ఫేక్, మీ మాటలు ఫేక్ తప్ప ఈ హార్బర్లు నమ్మేస్తామా అన్నటువంటిది 100కి 100% నిజమని ఈ సందర్భంగా నేనైతే మత్స్యకారులందరికీ మనవి చేయదలుచుకున్నాను. నేను ఓ స్పష్టమైనటువంటి తేడా మత్స్యకారులు వచ్చింది అని కూడా ఈ సందర్భంగా నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. ఇక ఆలోచనలో తేడా వచ్చింది, దాన్ని ఆచరణలో చూపించాల్సినటువంటి అవసరం ఈరోజు మత్స్యకారులకు వచ్చింది. రండి, లేవండి, ఉద్యమిద్దాం, మనం నడుం కడదాం, మన హార్బర్లు, మన ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, మన పోర్టులు
ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకుందామని, చేయి కలుపుదామని సమిష్టిగా సమైక్యంగా ముందుకు కదిలి ఏదైతే ఈ ప్రభుత్వం ఈ హార్బర్లో ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టాలనుకుంటుందో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిద్దామని చెప్పి మత్స్యకారులందరికీ కూడా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. చాలా మంచి ప్రశ్న ఇది. ఇటీవల కాలంలో మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు, అలాగే కేంద్ర మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు మన ఇచ్చాపురం నియోజకవర్గంలో పర్యటించి ఒక గ్రామంలో పల్లెనిద్ర కూడా చేశారు. సంతోషం. ప్రజాప్రతినిధిగా కేంద్ర మంత్రి హోదాలో పల్లెనిద్ర చేసి ఆ గ్రామ సమస్యలు నేను తెలుసుకుంటాను అని చెప్పడం చాలా సంతోషం. ఇప్పటికైనా చాలా సమస్యలు ఉన్నాయి అన్న విషయం బోధపడినందుకు. ఆ పల్లెనిద్రలో మీటింగ్లో ఏదో ఒక ఇనాగరేషన్ పెట్టుకున్నారు. ఆ ఇనాగరేషన్లో కేంద్ర మంత్రి గారితో పాటు కలెక్టర్ గారు ఉన్నారు, స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఈయన మాట్లాడుతూ సాగరమాల ప్రోగ్రామ్ని ఈ గ్రామంలో ప్రారంభించాము అన్నారు ఆయన. నేను అదిరిపోయాను. నేను వెంటనే సాగరమాల ప్రాజెక్ట్ ఏంటి, ఈ ఎర్రముఖంలో ప్రారంభించడం ఏంటి రామ్మోహన్ నాయుడు గారు అని చెప్పేసి అదిరిపోయాను నిజంగా. ఏంటయ్యా ఆయన ప్రారంభించినటువంటి సాగరమాల ప్రోగ్రామ్ అంటే బీచ్ రోడ్లో సోలార్ ల్యాంప్స్ ఇనాగరేట్ చేశారు ఆయన. అర్థమవుతుందా? జిల్లా ప్రజలందరూ కూడా ఇది గమనించుకోవాలి. బీచ్ రోడ్లో సిఎస్ఆర్ యాక్టివిటీ కింద సోలార్ ల్యాంప్స్ ఇనాగరేట్ చేసి సాగరమాల ప్రాజెక్ట్ని ఇనాగరేట్ చేశానని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. నాకు డౌట్ వచ్చింది వెంటనే. నిజంగా గతంలో సాగరమాల ప్రాజెక్ట్ కింద మన ఊళ్ళరేవు మంచినపేట దగ్గర జట్టీని హార్బర్ కింద మార్చడానికి ప్రపోజల్స్ పెట్టాము ఒక 89 కోట్లతో. సాగరమాల ప్రాజెక్ట్ ఈ పోర్టులు వీటికి సంబంధించి రోడ్లు కావాలన్నప్పుడు సాగరమాల ప్రాజెక్ట్ కిందే రోడ్లు పెట్టాం మేము. మూలపేట పోర్టుకు సంబంధించి దీని కింద ఇన్ని హార్బర్లు మంజూరు చేసిన ఎవ్రీ టైం కూడా సాగరమాల ప్రాజెక్ట్ అని సాగరమాల ప్రోగ్రామ్ అని మాకు చెప్పేవారు కేంద్ర ప్రభుత్వం వారు. అలాగే ఈ సాగరమాల ప్రోగ్రాం కిందే ప్రాజెక్ట్ కిందనే కేంద్ర మంత్రి దెన్ యూనియన్ మినిస్టర్ పురుషోత్తం రూపాల గారు మన రాష్ట్రం ఎంటైర్ కోస్ట్ లైన్ కూడా తిరిగారు. ఆయన తిరిగి ఎక్కడ హార్బర్లు కట్టచ్చు, ఎక్కడ పోర్టులు కట్టచ్చు, ఎక్కడ రోడ్లు కావాలి ఏంటని చెప్పారు. మేము అనుకున్న సాగరమాల ప్రోగ్రాం అంటే హార్బర్లు కట్టడం, పోర్టులు కట్టడం, దానికి అవసరమైనటువంటి ట్రాన్స్పోర్ట్కి సంబంధించి రోడ్లు వేయటం, బిల్డింగ్లు కట్టడం, బొలేరోలు ఇవ్వడం ఇవి అనుకున్నాం తప్ప సోలార్ ల్యాంపులే నాకు తెలియలేదు. ఆ రోజు సోలార్ ల్యాంపులే సాగరమాల ప్రాజెక్ట్ అయితే మరి ఇవన్నీ ఏంటి నాకు అర్థమవుదు. మీకు కేంద్ర మంత్రిగా బ్రహ్మాండమైనటువంటి అవకాశం వస్తే, జిల్లా ప్రజలు మీకు 3వ ఎంపీగా అవకాశం ఇస్తే, ఆ రోజేమో స్టీల్ బెంచ్లు వేసి, ఈరోజేమో సోలార్ ల్యాంపులు వేసి, ఇది ఒక పెద్ద అభివృద్ధి కార్యక్రమం కింద మీరు మాట్లాడడం అనేది చాలా విడ్డూరం. ఇది ఒక సోదరుడిగా ఒక రకంగా చెప్పాలి అంటే కొద్దిగా బాధాకరమైనటువంటి హృదయంతో చెప్తున్నాను నేను రామ్మోహన్ నాయుడు గారికి. మీకు బ్రహ్మాండమైనటువంటి స్థాయి ప్రజలు ఇచ్చినారు, ఉపయోగించండి దాన్ని. మీ పరిధి చాలా పెద్దది, గుర్తించండి ముందు దాన్ని. మీరు సోలార్ ల్యాంప్లు వేయండి, స్టీల్ బెంచ్లు ఇవ్వండి, సంతోషం. బట్ ఇదే గొప్ప అభివృద్ధి కార్యక్రమాన్ని మరి దయచేసి మీరు మాట్లాడదు. మీరు సీసీ రోడ్ల ఇనాగ్రేషన్కి వెళ్ళిపోతారు. మీరు అవసరమా? ఓ పెద్ద ప్రాజెక్ట్ తీసుకొని రండి బాబు. మన జిల్లాకి పోర్టు కడుతున్నాము, 9,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది, అక్కడ సాల్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. ప్రధానమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక లేఖ రాయండి, ఈ ల్యాండ్స్ అన్నీ మాకు లాంగ్ లీజ్కి ఇవ్వండి, లేదా మాకు ల్యాండ్ ఎక్స్చేంజ్ కింద ఇవ్వండి, మీకు ఎక్స్చేంజ్ చేసి వేరే దగ్గర ల్యాండ్ ఇస్తామని చెప్పి ఏదో చేసి ఆ ల్యాండ్ల ముందు తీసుకోండి. ఒక 6,000 ఎకరాలు తీసుకోండి. ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ప్రజల మీద పడకుండా, ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా మన 6,000 ఎకరాలు 9,000 ఎకరాలు మనం టేక్ ఓవర్ చేసుకుంటే రాబోయే రోజుల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు కదా. ఈ ఆలోచన చేయండి మానేసి సోలార్ ల్యాంపులు వేసాము, సీసీ రోడ్లు వేసాము. ఇది కాదు మీ పరిధి.
పెట్రోకెమికల్ రిఫైనరీ కాంప్లెక్స్ మన రాష్ట్రానికి రావాలి. రాష్ట్ర విభజన హక్కు ప్రకారం మనకి రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది. అది 14-19లో మీరు తెచ్చుకోలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు దానికోసం అని చెప్పి అనేక మార్లు వెళ్ళినారు. అప్పుడు దీతెన్న పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వాళ్ళ దగ్గరికి. అది కొలుక్కొచ్చింది, ఇవ్వగలిగే స్థితి ఉంది. మన జిల్లాకు తీసుకుని రండి అంటేనేమో దాని మీద దృష్టి పెట్టరు ఈ ఇద్దరు మంత్రులు. అది ఇప్పుడు అక్కడ ఎక్కడో రామాయపట్నంకి ఎక్కడికో ఇచ్చారట. మరి ఇక్కడికి ఏం తెస్తారు మీరు? ఒక్క ప్రాజెక్ట్ తీసుకురాగలిగారు ఈ జిల్లాకి? చంద్రబాబు గారు మొన్న మీ మీటింగ్లోనే చెప్పారు, ఈ జిల్లాలో బ్రహ్మాండంగా మాట్లాడే నాయకులు ఉన్నారు కానీ అభివృద్ధి లేదు అని. ఎంత అవమానం అది మీకు! ఎంత అవమానం అది! అంటే కబుర్లు చెప్పే నాయకులు ఉన్నారు ఇక్కడ మాకు తెలుగుదేశం పార్టీలో, అభివృద్ధి చేయడం లేదు అనే కదా దాని మీనింగ్. ఇది మేమన్న మాట కాదే, చంద్రబాబు గారు అన్న మాట ఇది. మేమేమని అన్నామా? మీ నాయకుడు ముఖ్యమంత్రి హోదాలో 4 రోజుల క్రితం ఈయన బ్రహ్మాండం మాట్లాడతాడు, ఈయన బ్రహ్మాండం మాట, ఈయన అనర్గళంగా మాట్లాడతారు, ఎంతమంది ఉన్నా కానీ జిల్లా వెనుకబడి ఉందని మీ నాయకుడు చెప్పాడు. మీ చేతకానితనాన్ని, మీ ఊకదంపుడు ఉపన్యాసాలని మీ నాయకుడే ప్రజల ఎదురుగా చెప్పారని ఈ సందర్భంగా నేనైతే స్థానిక తెలుగుదేశం నాయకులు తెలియజేయదలుచుకున్నాను. ఎనీ మోర్ క్వశ్చన్? మత్స్యకారుల భరోసా ఏంటంటే మా టైంలోనే మనం గైడ్లైన్స్ మనం ఫ్రేమ్ చేసాం. బోట్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. బోట్ మీద వెళ్ళేటటువంటి ఫిషర్మెన్ మోటరైజ్డ్ బోట్ అయితే 5-6, మెకనైజ్డ్ బోట్ అయితే 9 మంది, ఎంతమంది ఎవరెవరు మీ బోటుకి వెళ్తున్నారు అన్నటువంటి దాన్ని జనరల్లీ బోట్ ఓనరే, రిజిస్ట్రేషన్ జరిగినటువంటి బోట్ ఓనరే ఎన్యూమరేషన్ చేయించుకోవాలా. ఆ రోజు ఆ మత్స్యకారులు తీసుకొచ్చి నిలబెట్టి ఎన్యూమరేషన్ చేయాలి. ఇది విధానం. ఈ ప్రాసెస్లో అక్కడక్కడ ఈ ఫిషర్మెన్ బోట్ ఓనర్స్ బయట వాళ్ళ పేర్లు పెడుతున్నారు అన్నటువంటిది చర్చ అవుతుంది. ఇది బై అండ్ లార్జ్ బోట్ ఓనర్ మత్స్యకారుడు ఎవడైతే ఉన్నారో ఆయన ఆలోచించుకోలేదు. వేటకు వెళ్ళే మత్స్యకారుడికే వేట నిషేధ పరిహారం అందించే విధంగా మత్స్యకారులుగా మేమే దాన్ని చూడాలి తప్ప ఇది ఎవరిని నిందిస్తామన్నటువంటిది ప్రక్రియ. అట్ ద సేమ్ టైం ఫిషర్మెన్ కమ్యూనిటీకి చెందనటువంటి వాళ్ళు కూడా చాలామంది చేపల వేటకి వెళ్తున్నారు అక్రాస్ ది స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరు ఉంది దేవునల్తాడ. మా ఊర్లో నాన్ ఫిషర్మెన్ కమ్యూనిటీస్ ఉన్నాయి. చాలామంది వాళ్ళు కూడా చేపల వేటకి వెళ్తారు, పూర్వకాలం నుంచి, ఇప్పుడే కాదు. మరి వాళ్ళని కూడా మత్స్యకార భరోసాలో ఖచ్చితంగా మనం ఎన్రోల్ చేయవలసిందే. వాళ్ళు కూడా చేపల వేట మీదే ఆధారపడి జీవించేటటువంటి వాళ్ళు నాన్ ఫిషర్మెన్ కమ్యూనిటీస్ మా విలేజ్లో ఉన్నారు, నాకు తెలుసు. లైక్వైజ్ అక్రాస్ ది స్టేట్ అలా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. బట్ కొన్ని సంబంధం లేనటువంటి మైదాన ప్రాంతంలో వ్యక్తుల పేర్లు పెట్టారు అన్నటువంటి వార్తలు రావటం, అది మత్స్యకారులుగా మేమే దాన్ని చెక్స్ అండ్ గేట్స్ పెట్టుకోవాల్సినటువంటి అవసరాన్ని రాష్ట్ర మత్స్యకారులకైతే నేనైతే తెలియజేయదలుచుకున్నాను. అలాంటివి ఎక్కడైనా కంప్లైంట్స్ అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం దానిపైన గట్టిగా మేము అడగడం జరుగుతుంది తప్ప ఇది ఎన్యూమరేషన్ గైడ్లైన్స్లో ఉన్నటువంటి కొన్ని వెసులుబాట్లని రకరకాలుగా ఉపయోగించుకుంటున్నారని నేనైతే తెలియజేయదు.